అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బడ్జెట్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. బడ్జెట్ రావాలి, అందులో మనకి ఏవో తాయిలాలు కావాలి. కానీ ఇది మధ్యంతర బడ్జెట్ అనే విషయం కూడా మనకు గుర్తుంది. అయినప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మనకి ఏదైనా మేలు చేయకపోతుందా, మనకి ఎంత అవకాశం ఇస్తుంది, మనకి ఏ రకంగా మన భవిష్యత్తు కోసం ఏ రకమైన బాటను చూపిస్తుంది అని ఒక చిన్న ఆశ మనకుంది. అయితే ఇది మధ్యంతర బడ్జెట్ అనే విషయం నిర్మలా సీతారామన్కే బాగా తెలుసు కదా. ఆమె ఏం చేశారంటే అన్నిటిని, ఆమె చేసిన పథకాలన్నింటినీ చెప్పుకుంటూ వస్తూనే కొన్ని తాయిలాలు తెలిసి తెలియనట్లుగా ప్రకటించారు. వాటిలో టాప్ 10 ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. నూతనంగా సోలార్ పథకాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఇది నిజానికి నూతన పథకం అని చెప్పినా కూడా గతంలో అంటే మొన్న అయోధ్య రామాలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. రూప్ టాప్ సోలార్ స్కీమ్తో 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్లో ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్లకు కూడా దీన్ని వర్తింపచేస్తామని ఆమె ప్రకటించారు. ఇది ఒక రకంగా కరెంటు వాడుకుని ఉచితంగా కరెంటు అనుకునే పేదలకు చాలా ఉపయోగకరమని మనం చెప్పచ్చు. ఇక మధ్యతరగతి కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ని తీసుకొచ్చారు నిర్మలా సీతారామన్. మధ్యతరగతి ప్రజలకు ఇళ్లను అందించాలి అనే ధ్యేయంతో నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన ఈ పథకం ప్రకారం ఇళ్ల కొనుగోలు నిర్మాణం కోసం మధ్యతరగతి ప్రజలకు ఆసరా ఇవ్వబోతుంది ప్రభుత్వం. దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇది ఈ బడ్జెట్లో ఒక హైలైట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక మూడో హైలైట్ విషయానికి వస్తే వికసిత్ భారత్ కోసం రాష్ట్రాలకు 50 ఏళ్ల వ్యవధితో 75,000 కోట్ల రుణాలు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించారు. అంటే రాష్ట్రాలు స్వావలంబన సాధించడం కోసం రాష్ట్రాలకు కొంత నిధులను ఇవ్వడం ద్వారా రాష్ట్రాలు పైకి తీసుకురావడం కోసం ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేశారు నిర్మలా సీతారామన్. ఇక 4వ పాయింట్కి వస్తే ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇక ఆయుష్మాన్ పథకాన్ని ఆశా వర్కర్లకి, అంగన్వాడీలకు వర్తింపు చేయాలని చెప్పి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇది కూడా ఒక మంచి పథకంగా చెప్పుకోవచ్చు. ఆశా వర్కర్స్కి, అంగన్వాడీలకి ఇంతవరకు ఆయుష్మాన్ పథకం లేకపోవడంతో వారికి అనారోగ్యం చేస్తే కనుక వారిని చూడగలిగే పరిస్థితి లేకుండా ఉంది. దీని గురించి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 5వ విషయానికి వస్తే పిల్లల ఆరోగ్యం కోసం ఇంద్రధనుస్సు పథకం. పిల్లల ఆరోగ్యం మీద నిర్మలా సీతారామన్ ప్రత్యేకమైన దృష్టి సారించారని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో పిల్లల ఆరోగ్యం కోసమని ప్రత్యేకంగా ఇంద్రధనుస్సు పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా పిల్లల ఆరోగ్యం కోసం ఏ విధమైన సహాయం అందించాలి, ఏ విధమైన చేయాలని విధి విధానాలు రూపొందిస్తామని చెప్పారు. ఇక దీనిలో భాగంగానే ఇది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి మనం. 9 నుండి 18 సంవత్సరాల వయసున్న బాలికలకు సర్వైవల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇది చాలా ముఖ్యమైనది బడ్జెట్లో, ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా ముఖ్యమైన పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు వ్యాక్సిన్ ఎప్పుడూ కూడా ఉచితంగా ప్రభుత్వం ఇవ్వడం అనేది 0 నుండి 5 సంవత్సరాల పిల్లల వరకే జరిగింది. ఒక్క కోవిడ్ సమయంలో మాత్రమే ఈ విధంగా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు బాలికల ఆరోగ్యం కోసం 18 సంవత్సరాల బాలికల వరకు కూడా సర్వైవల్ క్యాన్సర్కి సంబంధించి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని, అలాగే మరిన్ని మెడికల్ కాలేజీలు దానికోసం పెట్టాలని ప్లాన్ చేశారు. ఇది ఒక మంచి పథకంగా మనం చెప్పుకోవచ్చు. దేశంలో కొత్తగా 5 సమీకృత ఆక్వా పార్కులు, ఇది మత్స్యకారుల కోసం ప్రవేశపెట్టిన పథకంగా చెప్పుకోవచ్చు. దేశంలో కొత్తగా 5 సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేస్తారు. 1,00,000 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతుల లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇది మత్స్యకారులకి చాలా మేలు చేసే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 6వ విధంగా వస్తే లక్షద్వీపుల అభివృద్ధికి భారీగా నిధులు. ఇటీవల మనకి లక్షద్వీపుల విషయంలో మాల్దీవులతో తగ్గు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. లక్షద్వీపులను మాల్దీవుల కంటే బాగా అభివృద్ధి చేయాలనే మోడీ సంకల్పానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. పలు దీవులకి వాటర్ రేవులతో కనెక్టివిటీ, ఇలా వేరే వాటర్ రేవులతో పలు దీవులకి కనెక్టివిటీ పెంచడం ద్వారా ప్రజల మధ్యలో రాకపోకలు ఎక్కువ జరిగి వాణిజ్యాన్ని పెంచడం కోసం ప్లాన్ చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రధాన నగరాల్లో మెట్రో లైన్లను విస్తరించడం అనేది ప్రధానంగా తీసుకున్నారు. దీనిలో మరికొన్ని నగరాల్లో మెట్రో రైళ్లను విస్తరించడం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇక 8వ దానికి వస్తే రైలు మార్గాల్లో హై ట్రాఫిక్, హై డెన్సిటీ కారిడార్ల అభివృద్ధి.
ఇప్పటికే వందే భారత్ రైలుతో హై స్పీడ్ రైలును ప్రవేశపెట్టిన ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని హై ట్రాఫిక్ హై డెన్సిటీ కారిడార్లను అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేస్తుంది. రైలు బోగిల్లో వందే భారత్ ప్రయాణాలతో మార్పు వచ్చింది. అదే మార్పుని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ప్లాన్ ఇప్పుడు ప్రకటించారు. ఈ రైతుల విషయానికి వస్తే పాడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా ఒక వినూత్న పథకంగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు పాడి రైతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏ ప్రభుత్వం చూపించలేదు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు చూపించడం అన్నది మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 9వ విషయానికి వస్తే లఖ్పతి దీదీ టార్గెట్ 3 కోట్లకి పెంచారు. ఇంతకుముందు లఖ్పతి దీదీ అనే పథకంలో 1,00,000 మందికి సహకారం అందించారు. ఇంకో 2 లక్షల మందికి సహకారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని 3 లక్షలు చేశారు. దీనిలో ఏంటంటే మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళేలా చేస్తారు. వాళ్ళ లక్షాధికారులు చేయాలని ప్రయత్నం. ఇందులో 3 కోట్ల మంది లక్షాధికారులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 10వ దానికి వస్తే ట్యాక్స్ పేయర్లకి ఎలాంటి రిలీఫ్ లేదు. అందరూ ట్యాక్స్ పేయర్లు కూడా ట్యాక్స్ ఇప్పుడు ఎలా తగ్గిస్తారని చూశారు. వారి ఆశల మీద నిర్మలా సీతారామన్ నీళ్లు చల్లారని చెప్పచ్చు. పన్ను విధానంలో ఎలాంటి మార్పులు ప్రకటించకపోగా యథాతథంగా కొత్త పన్ను విధానం వస్తుందని చెప్పడం అసమర్పు. ఇవి ఈరోజు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన 10 వినూత్నమైన మార్పులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.